హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. అండ్ మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే జూన్ 5న నేను గ్రూప్‌లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే పెట్టాను. సో, ఆ మెసేజ్ ఏంటి? సో, ఏం జరుగుతుంది గ్రూప్‌లో? సో, క్లియర్‌గా మీకు అర్థం కావాలి అంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. సో, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో, జూన్ 5న 3:30 పీఎంకి నేను గ్రూప్‌లో ఒక పోస్ట్ చేశాను. ఏంటి అంటే గైస్, నేను ప్రీవియస్‌గా సింగిల్ అకౌంట్ యూజ్ చేశాను. డెల్టా స్టార్టింగ్‌లో. గ్రూప్‌లో పెట్టే ఎంట్రీస్ నేనే తీసుకునేవాడిని. అండ్ మిడ్ ఆఫ్ మేలో నేను ప్యారలెల్‌గా స్కాల్పింగ్ ఎంట్రీస్ 0.5 బీటీసీతో కూడా తీసుకున్నాను. సో, దీని మీనింగ్ ఏంటి అంటే నేను స్టార్ట్ చేసింది సింగిల్ అకౌంట్‌తోనే. బట్ నేను ఇన్ బిట్వీన్‌లో గ్రూప్ ఎంట్రీసే కాకుండా స్కాల్పింగ్ ఎంట్రీస్ కూడా బ్యాక్ టెస్ట్ చేసి లైవ్‌గా టెస్ట్ చేశాను. స్కాల్పింగ్ ఎంట్రీస్ ఏంటి అంటే 0.5 బీటీసీతో ఒక 230-250 పాయింట్స్‌ని తీసుకునేలా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను స్కాల్పింగ్ ఎంట్రీస్. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ. నేను వర్క్ చేస్తున్నాను. బట్ నా డెస్టినీ అనేది ట్రేడింగే అనమాట. ఐ డోంట్ నో వెన్ నేను ఫుల్ టైమ్ తీసుకుంటాను అని. బట్ నా డెస్టినీ అయితే ట్రేడింగే అనమాట. సో, నా డెస్టినీ ట్రేడింగ్ అవ్వాలి అంటే ఆల్రెడీ మన గ్రూప్‌లో ఎంట్రీస్ వస్తున్నాయి. దట్స్ ఫైన్. బట్ స్కాల్పింగ్ కూడా నేను బెటర్‌గా ఇంక్లూడ్ అవ్వాలి. సో, అందుకని చెప్పేసి నేను స్కాల్పింగ్ కూడా ఇంక్లూడ్ చేశాననమాట మే మంత్‌లో. లైక్ గ్రూప్‌లో ఎంట్రీస్ తీసుకునేవాడిని నేను పెట్టినప్పుడు. ప్లస్ స్కాల్పింగ్ ఎంట్రీస్ కూడా నేను తీసుకునేవాడిని. స్కాల్పింగ్ ఎంట్రీస్‌లో అప్పుడే లైవ్ టెస్ట్‌లో చేస్తున్నాం కాబట్టి ప్రాఫిట్, లాస్ దట్స్ కామన్ అనమాట. సో, అది నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. ఆ తర్వాత నేను సో, జూన్ నుంచి నా దగ్గర ఉన్న ఓల్డ్ అకౌంట్ అంటే ప్రీవియస్‌గా గ్రూప్‌లో ఎంట్రీస్ తీసుకునే అకౌంట్ నేను స్కాల్పింగ్‌కి పెట్టేస్తున్నాను. ఓకేనా. ఓల్డ్ అకౌంట్ ఫర్ స్కాల్పింగ్ లైవ్ టెస్టింగ్ అని. అండ్ నేను మళ్ళీ న్యూ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. న్యూ అకౌంట్ అంటే మా ఫ్యామిలీ మెంబర్‌ది. న్యూ అకౌంట్ వచ్చేసి ఓన్లీ గ్రూప్‌లో ఎంట్రీస్ మాత్రమే ఆ న్యూ అకౌంట్‌లో ఉంటాయి. ఓల్డ్ అకౌంట్‌లో వచ్చేసి నా ఓన్ స్ట్రాటజీస్ అంటే రిమైనింగ్ స్ట్రాటజీస్ ప్లస్ స్కాల్పింగ్ ఎంట్రీస్ ఉంటాయి. ఓకేనా. ఆ తర్వాత జూన్ మంత్ ఎండ్ మీరు నన్ను అడగాల్సింది సెండ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ స్టేట్మెంట్ ఆర్ ఓవరాల్ మంత్ క్యాపిటల్ గెయిన్డ్. ఓకేనా. సి ఇది మీకు ఏ యూట్యూబ్ ఛానల్‌లో చెప్పరనమాట ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా. నేను చెప్తున్నాను ఈ ఛానల్‌లో. మీరు చూసేవాళ్ళు జూన్ మంత్ ఎండ్ నన్ను అడగండి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వచ్చింది జూన్ మంత్‌లో? లేదు అంటే ఎంత క్యాపిటల్ గెయిన్ అయ్యింది? ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది? అడగండి. ఎందుకు అడగరు? ఇప్పుడు నేను ఇంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాను అంటే అడగాలి గదా మీరు. నాకు షోకేస్ చేసుకోవాలి కదా నేను కూడా. నాకింత ప్రాఫిట్ వచ్చింది, ఇంత వచ్చింది, ఇంత చూపిస్తున్నాను అని. సో, ఇది మీరు అడగాల్సింది జూన్ మంత్ ఎండ్ అనమాట. నాకు లాస్ వచ్చినా నాకు ఫరక్ లేదు. ప్రాఫిట్ వచ్చినా ఫరక్ లేదు. నా మైండ్ సెట్ ఎలా క్రియేట్ అయిపోయింది అంటే ఈవెన్ మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ప్రాఫిట్ వస్తున్నా హ్యాపీనెస్ లేదు. లాస్ వస్తున్నా బాధ లేదు. ఇంక అదే అన్నమాట. అదే ఇంక ట్రేడర్ మైండ్‌సెట్ అన్నమాట. ఇనిషియల్ డేస్‌లో నేను ప్రాఫిట్ వస్తుండే చిల్‌గా ఉండేవాడిని ఆ రోజు మొత్తం. ఇంక మనలెవడురా ఆపేది అని లాస్ వస్తూ ఉంటే, మనమే ఎందుకు ఇలా ఉన్నాము? మనకే ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి డల్‌గా ఉండేవాడిని. బట్ కమింగ్ టు ఇయర్స్ ఆన్ ఇయర్స్ అండ్ మైండ్‌సెట్ కూడా మారింది. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలిగాను. సో, ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ విత్ మీ. ఐ కెన్ కంట్రోల్ మై మైండ్. సో, అదే అంటున్నాను. మీరు మంత్ ఎండ్‌న నన్ని ప్రాఫిటా, లాస్ అడిగినప్పుడు నాకు లాస్ వచ్చినా కూడా నేను చూపించేస్తాను. నాకింత లాస్ వచ్చిందని. లేదా ప్రాఫిట్ వచ్చినా కూడా ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి చూపించేస్తాను. ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్‌పరెంట్. నా దగ్గర ఉండేవాళ్ళు ఉంటారు. ఇన్ కేస్ నా అనాలిసిస్ నా వే లేకుంటే నా రిస్క్ రివార్డ్ రేషియో నచ్చనోళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దట్స్ దేర్ చాయిస్ అనమాట. మనం ఫోర్స్ చేయకూడదు. నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి నేను ఎవరిని ఫోర్స్ చేయను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గెలవాలి. ఒక ప్రాపర్ పీస్‌ఫుల్ మైండ్‌సెట్‌తో గెలవాలి అనుకునే వాళ్ళు కమ్ ఆన్ లెట్స్ జాయిన్ వాయిస్ ట్రైనింగ్ తెలుగు. ఓకేనా. ఆ తర్వాత క్లియర్‌గా మెన్షన్ చేశాను. డోంట్ ఫర్గెట్ టు ఆస్క్. ఓకేనా. ట్రాన్స్‌పరెంట్‌గా ఉందాము. నాకు లాస్ వస్తే మీకు రావాలి. లేదా మీకు ప్రాఫిట్ వస్తే నాకు ప్రాఫిట్ రావాలి సేమ్‌గా. ఇదైతే క్లియర్‌గా మెన్షన్ చేశాను జూన్ 5న. ఎందుకంటే గ్రూప్‌లో మెంబర్స్‌కి నేను చెప్పాలనమాట. నేను ఎంట్రీస్ తీసుకుంటే, నేను తీసుకున్నాను కాబట్టే నేను మీకిచ్చాను. సో, మీరు కూడా కాన్ఫిడెంట్‌గా నేను తీసుకున్నానని చెప్పేసి మీరు కూడా ట్రేడ్ చేయండి. ఎందుకు అంటే చాలామంది గ్రూప్‌లో పెట్టేస్తారనమాట. కానీ వాళ్ళు ట్రేడ్ చేయట్లేదు. నేను చాలా ఛానెల్స్‌లో జాయిన్ అయ్యాను. స్టాక్ మార్కెట్ ఛానెల్స్‌లో చాలా ఛానెల్స్‌లో జాయిన్ అయ్యాను. మీరు ఎవరి దగ్గరైతే జాయిన్ అయ్యారో
జాయిన్ అయ్యారు ఇన్ ద సెన్స్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను గూడా జాయిన్ అయ్యున్నా. ప్రీవియస్ ఇయర్స్‌లో. నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాననమాట. అందరూ ఎంట్రీస్ ఇస్తున్నారు. అందరూ తీసుకుంటున్నారు. బట్ ఎంట్రీస్ ఇచ్చినప్పుడు వోళ్ళెందుకు తీసుకోవట్లేదు? మీకిచ్చేవాళ్ళు వోళ్ళెందుకు తీసుకోవట్లేదు? వోళ్ళు కూడా తీసుకొని పెట్టాలి కదా మీకు. అది ఎంత క్వాంటిటీతో అయినా పర్లేదు. ఇప్పుడు మనం 0.1తో చేస్తున్నాము. నువ్వు 0.5తో చెయ్యి. 0.5తో చేస్తున్నప్పుడు నువ్వు గ్రూప్‌లో పోస్ట్ చెయ్యి. నేను తీసుకున్నానని చెప్పేసి ఆ కాన్ఫిడెంట్ ఇవ్వు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు పెట్టేసిన తర్వాత ఎందుకు రిమైనింగ్ డేస్ అన్ని స్కిప్ చేస్తూ వస్తున్నారు? అలా కాదు కదా! అది ట్రాన్స్‌పరెంట్ కాదు. ఎవ్రీడే నువ్వు ఎంట్రీస్ తీసుకుంటే, తీసుకున్నా అని చెప్పు. లేదు అనుకుంటే ఏదైనా ఇష్యూ ఉంటే నేను తీసుకోలేకపోయాను. బట్ నా అనాలిసిస్ ఫెయిల్ అయింది. రాంగ్ అయిందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చెయ్యి. నేను ప్రీవియస్ ఆహ్, జూన్ ఫస్ట్ అనుకుంటా చెప్పాను కదా! ఒక ఎంట్రీ మనకి బై సైడ్ వెళ్ళిపోయింది. 877 పాయింట్స్ హిట్ చేసేసింది. నేను చెప్పుకోవచ్చు గదా! అంటే నాకింత ప్రాఫిటొచ్చింది బ్యాక్‌గ్రౌండ్‌లో అని. కానీ నేనేం చెప్పాను, మెంబర్స్ నేను ఎంట్రీ పెట్టాను. బట్ నాకు ట్రిగ్గర్ కాలేదు. ట్రిగ్గర్ కాలేదు అని చెప్పేసి ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ నేను వాళ్ళకి గ్రూప్‌లో పోస్ట్ చేశాను. అంటే ఆర్డర్స్ అండ్ ఎంట్రీ ముందు పెట్టింది, ఎంట్రీ తర్వాత పెట్టింది. ఎవ్రీథింగ్ నేను పోస్ట్ చేశాను. ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్‌పరెంట్. సో, ఫైనల్ డే అనేది నన్ను వాళ్ళు ఎవరు క్వెషన్ చేయకూడదు. నువ్వప్పుడు ఇలా చేసావు, ఇలా నాకు చూపియలేదు అని. ఇన్ కేస్ మనకి ఎవరైనా అడిగితే కమ్ ఆన్ లెట్స్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్‌లో ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మనం ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాము. వచ్చి జాయిన్ అయ్యి చూడండి. మనం ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నామో మనము చూపించాలి. సో, అందుకు నేను ఎవ్రీథింగ్ నేను పిన్ టు పిన్ ట్రాన్స్‌పరెంట్‌గా చూపించేస్తాను. ప్రాఫిటా? లాసా? ఎంట్రీ ఎగ్జిక్యూట్ అయిందా? ఎంట్రీ ఎగ్జిక్యూట్ కాలేదా? ఎవ్రీథింగ్ విల్ బి పోస్ట్ ఆన్ టెలిగ్రామ్. ఓకేనా? ఆ తర్వాత 3:33 పీఎంకి మళ్ళీ పోస్ట్ చేశాను. ఎంట్రీ స్టిల్ ఎలా తీసుకోవాలి అర్థం కాకపోతే అడగండి. విల్ డూ అనదర్ యూట్యూబ్ వీడియో అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఆ తర్వాత లేదా కాల్ మీ విల్ ఎక్స్‌ప్లెయిన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశాను. టెలిగ్రామ్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో ప్రతి పర్సన్ నాతో ఫోన్ చేసిన తర్వాతే జాయిన్ అవుతారు. నన్ను అడుగుతారు బ్రో కాల్ చేయనా అని చెప్పేసి నేను కాల్ మాట్లాడతాను. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అనమాట. ఫస్ట్ నేనేం చెప్తాను గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వెంటనే ట్రేడ్ తీసేసుకోండి. ప్రాఫిట్ అవ్వండి. ఇలా చెప్పను నేను. నేనెలా చెప్తాను? 50,000 క్యాపిటల్‌తో రాండి. మంత్‌కి 5,000-10,000 మనీ పోతాయని చెప్పేసి ట్రేడింగ్ మైండ్‌సెట్ పెట్టుకోండి. ప్రాఫిట్ ఎంతొస్తే అంత తీసుకొని పోండి. ఓకేనా? ఫైవ్ 5,000-10,000 లాస్ వస్తుందని చెప్పేసి ఈ గ్రూప్‌లోకి రాండి. ప్రాఫిట్ ఎంత వస్తే అంత తీసుకొని వెళ్ళిపోండి. బట్ నేను డిసెంబర్ నుంచి ఏ మంత్ లాస్‌లో అయితే ఎండ్ చేయలేదు. ఐ హావ్ ది ప్రాపర్ డేటా షీట్ అండ్ ప్రాపర్ చార్ట్ కూడా ఉంది టెలిగ్రామ్‌లో డిసెంబర్ మంత్ నుంచి. ఓకేనా? ఆ తర్వాత మే మంత్‌లో 50,000తో 34,000 క్యాపిటల్ ప్రాఫిట్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఆ తర్వాత అదే రోజున ఎంట్రీస్ దొరికాయి. బట్ ఎస్ఎల్స్ ఎక్కువ. సో, పోస్ట్ చేయలేదు. నేను తీసుకోలేదు. మార్కెట్‌లో గెలవాలి అంటే వెయిట్ చేయడం నేర్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అర్థం కాదు. అర్థమైన ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. మార్కెట్‌లో గెలవాలి అంటే ప్రాపర్‌గా, పేషెంట్‌గా నీ సెటప్ దొరికినప్పుడు, నీ ప్రాపర్‌గా రిస్క్ రివార్డ్ రేషియో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీ అవ్వాలి. లేదు అనుకుంటే ఎంట్రీ కాకూడదు. లెట్స్ ఐ మీన్ ఏమంటున్నానంటే, ఈరోజు నీకు ఎంట్రీ దొరకలేదనుకుంటే స్కిప్ చేసేసేయి. నెక్స్ట్ డే తీసుకో ఎంట్రీస్ అనేది. ఈ డేనే ఎందుకు తీసుకోవాలి నువ్వు నీ సెటప్స్ లేనప్పుడు? లెట్స్ గో ఫర్ అనదర్ డే. ఆ డేకి దొరకకపోతే లెట్స్ గో ఆన్ ఫర్ మంత్ ఎండ్. ఒక్క డే చాలు గదా! ఒక డే 1000 పాయింట్స్ హిట్ అయితే 8,000 వస్తుంది. 8,000 నీకు ఎవరిస్తున్నారు బయట కాంపౌండ్ ఇంట్రెస్టు? ఒక రూ. 2 నువ్వు వడ్డీ తీసుకున్నా కూడా 50,000 క్యాపిటల్‌కి ఎంత వస్తుంది? మంత్‌కి 2,000నే వస్తుంది గదా! బట్ నీకు ఒక 1000 పాయింట్స్ మంత్ మొత్తం వెయిట్ చేసింది 8,000 వస్తుంది. దట్స్ ఫైన్ కదా! ఇంకెంత కావాలి మార్కెట్ నుంచి నీకు? లూట్ చేసేస్తావా మొత్తం? అంటే 10,00,000, 20,00,000 అని? ఆ డేస్ కూడా నువ్వు లూట్ చేయొచ్చు. బట్ నువ్వు ఆ డేస్ వరకు వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు కన్సిస్టెంట్‌గా నీ మైండ్‌సెట్‌ని బిల్డప్ చేసుకొని ఇదే మైండ్‌సెట్‌తో నువ్వు వెళ్తూ ఉండాలి. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఒకేసారి 10,00,000కి ఏం కాకుండా ఫస్ట్ 5,000, 8,000, 10,000, 20,000 అలా అలా వెళ్తూ ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్లోగా, స్టడీగా, కన్సిస్టెన్సీగా, పీస్‌గా వెళ్ళే వాళ్ళే గెలుస్తారు. ఎట్ ఏ టైమ్ నైట్‌కి నైట్‌కి కొట్టేయాలి. మార్కెట్ మొత్తం కొట్టేయాలి అన్న వాళ్ళకి మేబీ ఒకరోజు కొట్టొచ్చేమో. బట్ ఇంకో డే మొత్తం వచ్చిన ప్రాఫిట్ పోతుంది. క్యాపిటల్ కూడా స్వైప్ అయిపోతుంది. సో, ఆల్వేస్ మార్కెట్‌లో మనం పేషెంట్‌గా ఉండాలి. పేషెంట్‌గానే మనీని ఎర్న్ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత నేను
జూన్ 6 కూడా మనకి పోస్ట్ చేశాను. బట్ జూన్ 6 కూడా మనకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత జూన్ 7 నేను ఓన్‌గా చెప్పాను కదా! ఓల్డ్ అకౌంట్‌లో నా న్యూ స్ట్రాటజీస్ ప్లస్ స్కాల్పింగ్ చేస్తున్నానని. సో, జూన్ 7న నాకు 6,000 ప్రాఫిట్ ఏమో వచ్చింది. అది కూడా పోస్ట్ చేశాను. ఆ తర్వాత టైం కూడా పెట్టాననమాట. ఈ టైం ఎందుకు పెట్టానో చెప్తాను చూడండి. పేషెంట్‌గా ఎందుకు వెయిట్ చేయమన్నాను అని చెప్పేసి క్లియర్‌గా ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ మీరు చూడాల్సింది ప్రాఫిట్ 6,000 కాదు. ఇంకోటి చూడాలి. అదే ఎంత క్వాంటిటీతో ట్రేడ్‌లో ఎంతసేపు ఉన్నామని. ఇక్కడ ఎంట్రీ చూసారంటే 6:32 ఏఎంకి నేను ఎంట్రీ అయ్యాను. బట్ ఎగ్జిట్ అయింది మాత్రం 12:20కి. ఆల్మోస్ట్ 6 అవర్స్ నేను వెయిట్ చేశాను. ఏంటి 6,000 ప్రాఫిట్ రావడానికి ఆల్మోస్ట్ నేను 6 అవర్స్ వెయిట్ చేశాను. ఈ 6 అవర్స్‌లో ఎన్ని యూ టర్న్స్, ఎన్ని పైకెళ్ళింది, ఎంత కిందకెళ్ళింది జూన్ 7 మీరు వెళ్లి చూడండి. సో, ఆల్వేస్ నేనేం చెప్తున్నాను అంటే పేషెంట్‌గా ఉండండి. మీ సెటప్స్ మీరు బిలీవ్ చేయండి. ఈవెన్ దో మీకు కంటిన్యూయస్‌గా లాసెస్ వస్తున్నా సెటప్‌ని బిలీవ్ చేయండి. కన్సిస్టెంట్‌గా ఉండండి. రిస్క్ రివార్డ్ రేషియోని ఫాలో అవ్వండి. రిస్క్ మేనేజ్‌మెంట్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేయండి. ఓకేనా? దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మెయిన్ ఓవర్‌వ్యూ వచ్చేసి మంత్ ఎండ్‌న మీరు నన్ని ప్రాఫిట్ ఆర్ లాస్ అడగాలి. ఓకేనా? సో, అది మర్చిపోబాకండి. ఈవెన్ దో నాకు మంత్ ప్రాఫిట్ లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా ఫరక్ లేదు. ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్‌పరెంట్. ఎవ్రీథింగ్ విల్ బి షో ఆన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది జూన్ మంత్. ఓకేనా? సో, మీకు ఈ ట్రాన్స్‌పరెన్సీ నచ్చితే యూట్యూబ్ ఛానెల్‌లో జాయిన్ ఐ మీన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదు అనుకుంటే మన యూట్యూబ్ ఛానెల్ వైస్ ట్రేడింగ్ తెలుగు ఆ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడ కూడా మీరు వెళ్లి జాయిన్ అవ్వండి. యాహ్! గైస్ థాంక్ యూ.